ఒక సైనిక నియంతకు ఎర్రతివాచి స్వాగతం పలికి 5 రోజుల పాటు ఆతిథ్యం ఇవ్వడం అత్యంత అన్యాయమని మయన్మార్ ప్రజాస్వామ్య ఉద్యమ నేత ఆంగ్ సాన్ సూకీ కుమారుడు భారతదేశాన్ని తప్పుపడుతున్నారు. కేబినెట్ మంత్రులు, వ్యాపారవేత్తలతో కూడిన ఒక భారీ బృందంతో మయన్మార్ దేశాధ్యక్షుడు మిన్నాంగ్ హ్లాయింగ్ ఇటీవల భారత్లో జరిపిన పర్యటన పట్ల సూకీ కుమారుడు తన అభ్యంతరాలను, అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ మానవ హక్కుల పక్షాన నిలబడాలని, ఒక పక్క బర్మాలో రక్తసిక్తమైన అంతర్యుద్ధం సాగుతుండగా భారతదేశం ఈ ఘన స్వాగతాలతో సైనిక పాలకుడికి గుర్తింపునివ్వడం సరికాదని అన్నారాయన. సైనిక కుట్ర కారణంగా పదవులు కోల్పోయిన చట్టసభ సభ్యులు, ప్రజాప్రతినిధులు, ప్రజాస్వామికవాదులు, వివిధ తెగల నాయకులు, సైనిక పాలన వ్యతిరేక కార్యకర్తలు సంఘటితంగా ఏర్పాటు చేసుకున్న నేషనల్ యూనిటీ గవర్నమెంట్ సైతం హ్లాయింగ్ పర్యటన మీద తీవ్ర అభ్యంతరాలను వెలిబుచ్చుతూ భారత విదేశాంగ మంత్రి జైశంకర్కు ఒక లేఖ రాసినట్టు వార్తలు వచ్చాయి. ఒక కీలకమైన పొరుగు దేశంగా భారతదేశం మయన్మార్ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలకు ప్రాధాన్యం ఇవ్వాలని, సైనిక ప్రభుత్వాన్ని తిరస్కరిస్తున్న వీరి ఆశయాలను గౌరవించాలని ఆ లేఖలో వారు పేర్కొన్నారట. మయన్మార్ అధ్యక్షుడి తొలి విదేశీ పర్యటనకు భారతదేశం ఆతిథ్యం ఇవ్వడం, ఆంక్షలు, విమర్శలు ఎదుర్కొంటున్న ఒక దేశాధినేతతో చేయి కలపడం మీద ఆక్షేపణలు వెల్లువెత్తడం సహజం. ప్రధాని మోదీతో బర్మా పెద్ద భేటీ అయినప్పుడు సూకీ నిర్బంధం గురించి కూడా ప్రస్తావించినట్టు భారత విదేశాంగ శాఖ తన ప్రకటనలో విశేషంగా పేర్కొన్నది ఈ కారణం వల్లనే. మయన్మార్ అంతర్యుద్ధాన్ని ముగించేందుకు ఒక ప్రత్యేక కృషి జరుగుతున్న తరుణంలో అందులో భాగంగా సూకీ విడుదలకు సంబంధించిన ప్రస్తావనలు కూడా వచ్చాయని భారత్ అతి జాగ్రత్తగా వ్యాఖ్యానించింది. ఇద్దరు నాయకుల మధ్య చర్చల్లో తన తల్లి ప్రస్తావన వచ్చినందువల్ల సానుకూల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నానని సూకీ కుమారుడు అంటున్నారు. భారత్ న్యాయం పక్షాన నిలబడాలని ఆయన కోరుతున్నాడు. ఆంగ్ సాన్ సూకీని మిగతా ప్రపంచం చూసి చాలా కాలమైంది. 3 ఏళ్ల క్రితం ఒక లేఖ రాయడం వినా ఆమె కుమారుడు మాట్లాడింది లేదు. తన తల్లి ఇంకా జీవించే ఉందని రుజువు చేసే సాక్ష్యాలు ఇవ్వమని మయన్మార్ ప్రభుత్వాన్ని అతడు డిమాండ్ చేస్తున్నాడు. 2 పోలీసు అధికారులు ఎదురుగా ఉండగా ఆమె ఒక చెక్కబల్ల మీద కూర్చున్న చిత్రాన్ని ప్రభుత్వం ఇటీవల విడుదల చేసినప్పటికీ అది ఎప్పటిదో తెలీదు. అది 100% ఫేక్ అని ఇతని వాదన. భారత్, బర్మా అధినేతల మధ్య మరో పక్షం రోజుల్లో 81వ పుట్టినరోజు జరుపుకుంటున్న సూకీ విడుదల గురించి ఏ ప్రస్తావనలు వచ్చాయో తెలియదు గాని మయన్మార్ తిరిగి ప్రజాస్వామ్యం వైపు ప్రయాణిస్తున్న తరుణంలో అంటూ విదేశాంగ శాఖ ఆ ప్రకటనలో వ్యాఖ్యానించడం మరింత విశేషం. 2020లో మహాద్భుతమైన మెజారిటీతో మరోమారు సూకీని జనం ఎన్నుకున్న ఏడాదిలోపే సైన్యం ఆమెను పదవీచ్యుతురాల్ని చేసి తిరిగి నిర్బంధంలోకి నెట్టేసింది. దేశం సైన్యం అధీనంలోకి పోవడంతో ప్రజాగ్రహం వెల్లువెత్తింది. సూకీ మద్దతుదారులు, ప్రజాస్వామికవాదులు, వివిధ తెగలు కలిసికట్టుగా దేశం 4 దిక్కులా సాగిస్తున్న సాయుధ పోరాటంలో బర్మా నలిగిపోతోంది. నిరసనకారుల మీద సైన్యం నిర్దయగా బాంబుల వర్షం కురిపిస్తోంది. గ్రామాలకు గ్రామాలు తగలబడుతున్నాయి. అంతర్యుద్ధం కారణంగా మిజోరాం, మణిపూర్లోకి చిన్ తెగకు చెందిన వారు వందల సంఖ్యలో వచ్చి పడుతున్న విషయం తెలిసిందే. ఈ పోరాటాలు, ప్రపంచవ్యాప్త ఒత్తిళ్లు, ఆంక్షల నుంచి బయటపడ్డానికి సూకీని దించేసిన సైనిక కమాండర్ తన సైనిక దుస్తులు వదిలేయాలని నిర్ణయించుకున్నారు. నామమాత్రంగా జరిగిన ఎన్నికల్లో నెగ్గి ఏప్రిల్లో దేశాధ్యక్షుడైనారు. సైనిక పెద్దగా రష్యా, చైనాల్లో పర్యటించిన ఆయన దేశాధ్యక్షుడైన 2 నెలల్లోనే తన తొలి విదేశీ పర్యటనలో మన దేశంలో కోర్టుతో ప్రత్యక్షమైనారు. 1600 కిలోమీటర్ల అంతర్జాతీయ సరిహద్దు ఉన్న మయన్మార్ పాలకులతో అనేక వ్యూహాత్మక ప్రయోజనాల రీత్యా సయోధ్య సాన్నిహిత్యం ఎంతో అవసరం. ఇంధనం, మైనింగ్, ఆగ్రో, నౌకాశ్రయ నిర్మాణం ఇత్యాది రంగాల్లో ఉభయ దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలతో పాటు తమ భూభాగం నుంచి భారత వ్యతిరేక కార్యకలాపాలను అనుమతించబోనని ఆ సైనిక పెద్ద ఇచ్చిన హామీ కూడా ఉపశమనం కలిగించేదే. కొత్త పాలకులను స్వాగతించడంతో పాటుగా బర్మా ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలకు ప్రతీకైన సూకీ విడుదల కోసం కూడా కృషి చేయాల్సిన బాధ్యత భారత్ పైన ఉంది.